అర్థం కదా? వీరంతగానో ప్రాణంగా ప్రేమించినటువంటి వారు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, పాడి కావచ్చు, పంట కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఉద్యోగం కావచ్చు. ఆ సమయంలో నువ్వు ప్రేమించిన నీకు దూరం అయితే దేవుడిని డైరెక్ట్గా దేవుడు నా దేవుడే అని చెప్పగలవా? ఈరోజు విశ్వాసం సన్నగిలి పడగల కారణం ఏంటంటే కదా, లోక సంబంధమైన విషయాల్లో పడి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టేసుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు నేను మీకు ఒక వాక్యాన్ని చూపించాలని ఇష్టపడుతున్నాను. యోబు ఏమంటాడో 1వ అధ్యాయంలో చూస్తున్నారా, 1:19 దగ్గర అన్నారు కదా యోబు ఒకటని. యోబు 1:19 చదివితే అక్కడ యోబు తన జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నాడో, తను ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంత భోజనము ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి ఇంటి 4 మూలలు కొట్టగా ఆ యవనుల మీద పడినందున వారు చనిపోయారు. హల్లెలూయా. ఆయన దేవుడు నా దేవుడు అని చెప్పగలరా? చెప్పాడా లేదా యోబు? దేవుడికి స్తోత్రం. ఎంతమంది పోయారమ్మా? ఎంతమంది పోయారు తల్లి? యవనస్తులు అందరూ. ఎవరు? యంగ్ స్టేజ్ లో తన పిల్లలు 10 మంది కూడా ఒకేసారి వారు ఇంట్లో భోజనం చేస్తుంటే ఒక పెద్ద సుడిగాలు వచ్చి 4 గోడల ఇంకా అలా ఊపి సుడిగాలు పెట్టి ఎప్పుడైతే గోడలు కూలిపోయి నిలబడ్డాయో 10 మంది చచ్చిపోయారు. ఆయన దేవుడు నా దేవుడు అని చెప్పగలిగాడా యోబు? లేదా? చెప్పాడు. కిందకి చదివితే